ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇదేంటంటే ఇంతకుముందు ఇలా అసలు బతుకమ్మ కుంట అంటే బయట పక్క నుంచి నడవాలంటే అసలు స్మెల్ వస్తది, గలీజ్‌గా బతుకమ్మ కుంటనా అనేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు బతుకమ్మ కుంట అంటేనే ఒక రేంజ్‌లో ఏంటంటే మనకి ట్యాంక్ బండ్ ఎలా ఉందో ఆ రేంజ్‌లో తయారు చేశారు కాబట్టి ఇలాంటివి ఇంకా కూడుకుపోయినటువంటి చెరువులను కూడా మనకి ఇలా చేసి మన చెరువులను నిల్వ ఉంచాలి వాటలు. ఎంతైతే ఫ్యూచర్‌లో మన పిల్లలకి ఇట్లాంటివి తెలవాలి. బతుకమ్మ కుంట ఇది ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అట్లాంటివి చేయాలని చెప్పి అనుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు బతుకమ్మ కుంట ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి రావడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ రావడానికి సంతోషం దేనికోసం అంటే ఒకప్పుడు ఈ బతుకమ్మ కుంట అనేది మొత్తము మురుగు వాసన వచ్చేది. ఇక్కడ పక్క నుంచి వెళ్తే మేము ముక్కు మూసుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు అంటే అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరంలోనే మా గౌరమ్మను గంగమ్మ ఒడికి చేర్చడానికి వారు ఈ విధంగా మాకు అవకాశం కల్పించారు కదా. మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి కబ్జాకు గురైనటువంటి కుంటలే కానీ ఇంకా చెరువులే కానీ ఏవైనా ఉంటే కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు మళ్ళీ సంవత్సరం బతుకమ్మ వరకు మళ్ళీ ఇదే విధంగా మాకు ఇంకా అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డైనమిక్ సీఎం సార్. రేవంత్ అన్నకు నవరాత్రి శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ దగ్గరకు వచ్చి మేము ఆడుతున్నందుకు చాలా సంతోషం. అక్క చెల్లెలకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు మొదటి సంవత్సరంలోనే రేవంత్ అన్న. థ్యాంక్ యూ రేవంత్ అన్న. థ్యాంక్ యూ రేవంత్ అన్న. చాలు. థ్యాంక్ యూ రేవంత్ అన్న. థ్యాంక్ యూ రేవంత్ అన్న. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓపెన్ కావడం చాలా సంతోషంగా ఉంది అందరికి. ఇప్పుడు ఎప్పుడు కానీ ఇంటికాడ వదులుకుంటుండే కానీ ఈసారి నుంచి ఇక్కడ వదులుకోవాల్సి వస్తుంది. మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మేము ఇట్లా పొదుపు సంఘాలు చేస్తాము. పొదుపు సంఘాల్లో మేము ఆర్పీగా పనిచేస్తాము. ఇక్కడ ఈ బతుకమ్మ కుంట చెరువు ఓపెన్ చేసినందుకు మా సంఘాల మహిళలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము మార్నింగ్ వెళ్ళి బతుకమ్మలు కూడా మేమే పేర్చేసి వచ్చాము. మా అందరి అంబర్పేట ఆడపడుచులందరి కోసం ఈ చెరువును ఓపెన్ చేసినందుకు రేవంత్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు. మస్తు మాట్లాడాలా. ఇక్కడ బతుకమ్మ కుంట అంటే ఇక్కడ ఆడపిల్లలకి అందరికి చాలా చాలా సంతోషమైంది. ఇప్పుడు బతుకమ్మలు వేయడానికి మంచిగా ఆడుకోవడానికి పిల్లలకు పెద్దవాళ్లకు అందరికి సంతోషమైంది. ఆమె చాలా సంతోషమైందని అందరు సంతోషంగా బతుకమ్మలు ఆడుతున్నారు. ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి అన్న. అందరికి ఆడపడుచులకు అక్కలకు చెల్లెళ్ళకు ఉండాలని అందరికి మంచిగా చేసిండు రేవంత్ అన్న. చాలా బాగా చేసిండు. అందుకే అందరం బతుకమ్మలు చేసుకొని వచ్చినాం. రేవంత్ అన్న తోటి మాట్లాడాలి, మా బాధలు చెప్పాలి అని వచ్చినాము. అందరికి సంతోషంగా మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి. మేము ఇలా అవుతుందని బతుకమ్మ కుంట అసలు దాని విలువ అనేది పెంచేసినాడు, మాకు పెంచేసిండు. అందరము చాలా సంతోషంగా ఉన్నాం. నా పేరు మల్లిక. ఒకప్పుడు ఇక్కడ అంతా చెత్త అది ఇది ఉండేది. అది అసలు అందరు అన్నారు బతుకమ్మ కుంట చీచి అన్నారు, కానీ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మా బతుకమ్మ కుంట బతుకమ్మలు వేయడానికి ప్రతి సంవత్సరం వేయడానికి ఒక ట్యాంక్ కడుతుండే. ఆ ట్యాంక్ లేకుండా మేము సొంతంగా కట్టించుకున్నట్టు ఇప్పుడు మంచి ప్రతి బతుకమ్మ రోజు వేసుకొని సంతోషంగా ఉంటాం. ఇప్పుడు సంతోషంగా ఉంటాము. ఇంకా కూడా మాకు అందరికి చాలా రేవంత్ అన్నకు ధన్యవాదాలు. మాకు అందరికి ఇంకా మంచిగా చేయాలి. బతుకమ్మ కుంట కూడా ఇంకా డెవలప్ చేయాలి. అందరికి చాలా మందికి ఇండ్లు లేవు, చాలా మందికి చెయ్యాలి. అందరికి చేస్తే మాకు కూడా అన్న మంచిగా కమిటాల లేదు. ఇక్కడ ఆడపడుచులకు మహిళా గ్రూపులు పెట్టుకోవడానికి ఇక్కడ బతుకమ్మ కుంట్ల మహిళా గ్రూప్ సమ్మెక్క ఎల్లమ్మ ఇక్కడ ఒక కమిటాల లేదు. మాకు ఒక కమిటాల కట్టిస్తే రేవంత్ అన్నకు చాలా ధన్యవాదాలు. 45 మంది ఆడపడుచులం రోడ్డు మీదనే కూర్చొని ప్రతి నెల రోడ్డు మీదనే కూర్చొని రోడ్డు మీదనే బుక్కులు రాసుకుంటున్నాము, డబ్బులు తీసుకుంటున్నాము. మాకు ఇక్కడ కమిటాల లేదు. ఇక్కడ ఒక కమిటాల కట్టియాలి. మాకు ఇక బతుకమ్మ కుంట సమ్మెక గ్రూప్లకి అందరికి 30 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ 30 గ్రూపులలో అందరం రోడ్డు మీదనే కూర్చుంటున్నాం బతుకమ్మ కుంట కాడ. మాకు ఒక కమిటాల కట్టి అన్న చాలా ధన్యవాదాలు అన్న. నీకు బతుకమ్మ కుంట మంచిగా చేసినట్టు మా గ్రూప్లకు కూడా ఒక కమిటాలు కట్టిస్తే లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతామన్నా. మాకు ఇండ్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలన్నా. మాకు ఇండ్లు కూడా లేవు, అసలు ఇండ్లు కూడా లేవు. మీకు చాలా ధన్యవాదాలు అన్న. మాకు ఒక కమిటాలు ఇయ్యి, గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి ఇండ్లు లేవు, కమిటాలు లేదు. రోడ్ మీద కూర్చుంటున్నాం. మన ప్రతి నెల రోడ్ మీద కూర్చొని రాసుకుంటున్నాం బుక్కులు. నమస్కారం.
మేమైతే చెట్ల కింద ఆడి బర్లను అటు ఇటు కొట్టేసి బతుకమ్మలు వేసేది. ఇప్పుడు 45 ఏండ్లు మేము వచ్చి 40-50 అవుతుంది నేను వచ్చి 50 ఏండ్లు అవుతుంది నేను వచ్చి. మాకు చెట్ల కింద రావాలంటే కూడా భయమయ్యేది. అప్పుడు ముసలిలో అయినా ఇంతవరకు మాకు కమిటీ లేదు. మాకు పిల్లలు ఇప్పుడు ఆడుకున్నట్టు మాకు సంతోషం. డబ్బు బెడ్రూమ్ పిల్లలు కిరాయిలు కట్టలేక చాలా కోస అవుతుంది. మాకు ఆశ బాగున్నది ఇస్తారేమో అని. మా కమిటీ కూడా లేదు. ధన్యవాదాలు. ఈరోజు ఎంతో అందంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ బతుకమ్మ కుంట. ఒకప్పుడు 78, 77లో అసలు మొత్తం నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఇంత అందంగా అవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. చాలా చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా వేరే ఏరియాలలో కూడా ఇట్లా సుందరీకరణ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ రోజు మేము 550 బతుకమ్మలు చేయడం జరిగింది. ఆ బతుకమ్మలతో మంచిగా చేనమ్మ నుండి చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని మహిళలు చాలా ఆర్భాటంగా బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. కావున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు ఎట్లా ఉండే అందరూ తెలుసు. ఇక్కడ ఉన్న మాకు చేపించిన సార్ వాళ్ళకి కంపు భరించరాని వాసన వస్తుండే. కానీ ఇప్పుడు చాలా నీట్గా పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ చాలా బాగా చేసిండ్రు. కానీ అదే విధంగా ఇంకా వేరే ఏరియాలో కూడా మంచిగా నీట్గా చేయాలని అందరూ కూడా హ్యాపీగా ఉంటారు చూడాలని చూడాలి సార్ గారు. మేము ఇవాళ పొదుపు TLF నుంచి 500 బతుకమ్మలతో అందరము స్వాగతం పలుకుతున్నాం సార్ గారికి. సార్ కోసమే వెయిట్ చేస్తున్నాము. చాలా మంచిగా చేసిండు. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఏరియాలో ఇంత మంచిగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరు కూడా ఆనందంగా ఉన్నాం. చాలా మంది కూడా పిలవని వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ. పిలవకుండా పిలిచిన వాళ్ళు తక్కువ, పిలవని వాళ్ళు ఎక్కువ వచ్చారు ఇవాళ. హ్యాపీగా ఇంత మంచిగా ఉంది చూడడానికని సార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మేము చిన్నప్పటి నుండి చూసినప్పుడు బతుకమ్మ కుంట చూసినాక తర్వాత అంత మురికి వాడలాగా అయిపోయినుండే. కొంతమంది గుడిసెలు వేసుకొని కూడా ఇది చేసినాక కూడా తర్వాత ఇప్పుడు ఇంత మంచిగా చేసినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి బతుకమ్మలు 550 బతుకమ్మలతోని మంచి ఆర్భాటంగా మేము తీసుకొని వస్తున్నాం. మా మహిళా గ్రూప్ మొత్తం అంబర్పేట నుండి. బతుకమ్మ కుంటను ఒకప్పుడు చూడాలంటే అసలు ఏదోలాగా ఉండేది. చుట్టూ అటు సైడ్ నుంచి నడవాలన్నా మంచిగా అనిపించేది కాదు. స్మెల్ మొత్తం చెట్లు చెత్త చెదారము అంతా అసలు ఏదోలా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ లో ఇక్కడ ఇలానే కూర్చోవాలనిపిస్తుంది. చాలా బాగుంది. హైదరాబాద్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే రేవంత్ సార్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఇంకా ఇట్లా చిన్న కుంటలు లాంటివి ఇంకా ఏర్పాటు చేస్తే దానివల్ల ఏమవుతుందంటే వర్షాలు పడ్డప్పుడు నీళ్ళని దీంట్లో నిల్వ ఉంటాయి. ఆ నీళ్లు మనకు ఏంటంటే ఇళ్లలోకి చేరుకోకుండా ఇట్లా ఇక్కడ చేరుకొని బాగుంటది. ఇలాంటివి ఇంకా కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటది. అండ్ ఇంకోటి బతుకమ్మని కూడా మనం ఎప్పుడు ఇంటి దగ్గర చేసి ఇంట్లో బకెట్లో కానీ లేదంటే కాల్వలో కానీ, అంటే కాల్వ కాకుండా ఇట్లా చిన్నగా కట్టుకొని వేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం చేయడం ఆడవాళ్ళకు ఉండేది హ్యాపీనెస్ ఇది ఒకటే. బతుకమ్మ అంటే చాలా ఇంట్లో ఉన్న చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ అంటే చాలా ఇష్టంగా ఆడతారు. సో మా కోసం స్పెషల్ గా ఈ ప్లేస్ ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇనాగ్రేషన్ అయితే వచ్చినాము. ఇక్కడ బాగుంది మొత్తము ఏరియా మొత్తం. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అంతా అందరు వచ్చిండ్రు, లేడీస్ అందరూ. మంచి సెలబ్రేషన్స్, లేజర్ లైట్స్, వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఇక్కడికి రావడం నాకు తెలీదు. అంటే అప్పట్లో ఇది బతుకమ్మ కుంట ఇక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళు అని నాకు తెలీదు. దిస్ ఇస్ ఫస్ట్ టైమ్. అంటే మా జనరేషన్ వాళ్ళకి తెలీదు, ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే తెలిసే ఉంటది. సో చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా నడుస్తున్నాయి కూడా. ప్రిపరేషన్ కూడా బాగుంది, బాగా చేశారు, బాగా కూడా చెప్తున్నారు కూడా. బాగా ప్రిపరేషన్ ఉంది. అది అప్పటి నుంచి సాంగ్స్ పెడితే అప్పటి నుంచి చాలా బాగా ఆడే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా పాటలు పెడితే ఊపుగా ఉత్సాహంగా ఆడడానికి రెడీగా ఉన్నారు మహిళలందరూ కూడా. మహిళలే కాదు బాలికలందరూ కూడా చాలా బాగా ఆడడానికి కూడా రెడీ అయ్యి చాలా బాగా రెడీ అయ్యి అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు. సో తొందరగా వచ్చి పాటలు పెడితే చాలా బాగుంటదని మేము సీఎం గారిని అడుగు తెలుసుకుంటున్నాం. తొందరగా వస్తే తొందరగా పాటలు పెడితే ఒక రౌండ్ ఆడదామని ఆడుకోవాలని ఇక్కడ అందరూ మహిళలు ఉత్సాహంగా చాలా ఎదురు చూస్తున్నారు.
ఇన్న మేము 20 సంవత్సరాలు అప్పుడు మొత్తం చెట్లే ఉండే. ఇది మేము అక్కడ కోనాకు ఉండేది గుర్సెల ఫస్ట్ లో వచ్చినప్పుడు. ఇప్పుడు కొన్ని అన్ని కజలు చేసుకున్నారు. ఇప్పుడు కొద్దిగా ఉంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు బాగుంది. అప్పుడు ఇప్పుడు అంది పిల్లలు కూడా మా పిల్లలు చాలా మంది మేము వచ్చి నుంచి ఇక్కడనే ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఇలా అప్పుడు గుడిసెల్లో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉండేది. మాకు కూడా గవర్నమెంట్ ఇల్లు ఇందిరా ఇల్లు వచ్చింది. ఇప్పుడు సగం ఉండే వచ్చింది కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువ. ఇది 5 ఎకరాలు ఉండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మంచిగా చేసిండు. అందరికి మంచిగానే ఉంది. ఇప్పుడు మా పిల్లలకు కూడా మంచిగా. పేదోళ్ళకి ఇవ్వకున్నా ఇప్పుడు అందరికి మంచిగా హ్యాపీగా ఉండదు. బస్తీలకు అందరికి ఆడడానికి బతుకమ్మ ఆడడానికి వాకింగ్ చేయడానికి ఈ ఏరియాలో లేకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇది మొత్తం చేసిండు. అందరికి చుట్టుపక్కల బస్తీలకు మాకు అందరికి మంచిగా ఉంది. రేవంత్ రెడ్డికి అందరు చూద్దామని వారం రోజుల నుంచి చూస్తుంది. బతుకమ్మ ఆడి రేవంత్ రెడ్డికి వెల్కమ్ చెప్దామని కూర్చున్నాం. శైలజ. ఇంత ముందుకు చేత చదివిన అసలు గుర్తింపు లేకుండా ఉంది. ఇప్పుడు మాత్రం గుర్తింపు ఉంది. హైడ్రా వల్ల జీవం పోసినట్టు బతుకమ్మ కుంటకు జీవం పోసింది హైడ్రా. కళ తీసుకొచ్చింది కూడా హైడ్రా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు మాకు పథకాలు కూడా ఇచ్చిండు. బతుకమ్మ కుంట రేవంత్ రెడ్డి వల్లనే కదా హైడ్రా వచ్చింది. ఆ రేవంత్ రెడ్డి వల్లనే మాకు హైడ్రా వచ్చింది. దాని వల్ల నీట్ వాటర్ వల్ల దోమలు. మాకు ఇంటి ముందే ఇది చెరువు అండి. మాకు ఈ చెరువు కుంట ముందే మాది. ఇంతకు ముందు 2004 లో మొత్తం ఇది కుంట నిండిపోయి మాకు ఇంట్లోకి వాటర్ రావడము, మొత్తం ఇల్లు మునిగిపోవడం ఇదంతా అయిందండి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పుణ్యమని మాకు ఇప్పుడు మంచి అభివృద్ధి చేశారు. కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో హైడ్రా వాళ్ళు మంచి కృషి చేసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి తెలంగాణలో. ఇంత తొందరగా పూర్తి చేసేసారు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ మా బతుకమ్మ కుంట అందరి తరఫున బస్తీ వాసుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. Oh.